ఆవేశపూరితమైన భయంకరమైన క్రోధాన్ని డెవలప్ చేసే వీడియోస్లో మనకి ఎక్కువ కనిపించేది ఎవరు? యూత్. ఎందుకంటే వాళ్ళది ఉడుకు రక్తం. యవ్వన దశలో ఆవేశపడిపోతాం, యవ్వన దశలో ఎదురు సమాధానాలు చెప్తాం, యవ్వన దశలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం, యవ్వన దశలో ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడతాం. అవతల తల్లిదండ్రులు ఉన్నారా మరెవరున్నారో అనవసరం, అంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి, అల్లరి మోక. ఈ బ్యాచ్ ఒకప్పుడు ఊళ్ళో ఎక్కడో చోట ఉండేది, ఫలానా అని గుర్తుపట్టేవారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే హై స్కూల్ నుంచి మొదలైపోతుంది. ఒక రోజున మా పాప స్కూల్కి వెళ్తే హై స్కూల్లో మ్యాథ్స్ సార్ చెప్తున్నారు, 10th క్లాస్ పిల్లలు మా మీదకి చెయ్యెత్తుతున్నారమ్మా, వాళ్ళే మా అంత పొడుగున్నారు, వాళ్ళకి మేమేం చెప్తాం అని అంటున్నాడు ఆయన. పాపం ఒకప్పుడు మాస్టర్లకి అలా చెయ్యెత్తి చూపించే రోజులు లేవు. అంటే యవ్వనస్తులు అల్లరి మోకలు అనేవి ఎక్కడికక్కడ పెరిగిపోతున్న రోజుల్లో మనం క్రైస్తవులుగా ఎంత జాగ్రత్తగా ఉండాలి.